నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం. ఏదైతే తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరగబోతున్నాయి. అయితే గతంలో బెంగళూరులో జరిగినప్పుడు 1996లో పెద్ద ఎత్తున ఇటు మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు దాన్ని గొడవ చేసి ఆపేయడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ 1996 తర్వాత మొదటిసారి హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. రైట్, ఒకవైపు ప్రజా సంఘాలతో పాటు మహిళలు అదేది ఎక్కువ శాతం దీన్ని విమర్శిస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ సెషన్లో కూడా దీనికోసం దాదాపు 200 కోట్ల పైగా దీనికి బడ్జెట్ కేటాయించడాన్ని ఇటు ప్రజా సంఘాలు మహిళా విభాగాలు ఇటు విమర్శిస్తున్నాయని చెప్పేసి ఇటు మనకు చెప్పడం జరుగుతుంది వీళ్ళంతా. సో ఎందుకు ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముఖ్యంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సి వస్తుందంటే, ఒకవైపు జూపల్లి కృష్ణారావు గారు చెప్తూ దాదాపు తెలంగాణలో 8 చోట్లు ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. దీని ద్వారా తెలంగాణ టూరిజం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన చేనేత వస్త్రాలు ఆ మార్కెట్లోకి వస్తే ప్రపంచ స్థాయిలో తెలంగాణ పేరు మారుమోగిపోతాయని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ అధికార నాయకులు కూడా ఇటు చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవైపు సంఘాలు ఎందుకు విమర్శిస్తున్నాయి, చిన్న అందం అంటే కేవలం ఒక సైజేనా లేకుంటే ఇదేనా అందం అని చూపెట్టడం కరెక్ట్ కాదు, అందుకోసం మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవైపు వెస్టర్న్ కల్చర్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కావచ్చు, వెస్టర్న్ కల్చర్ని వ్యతిరేకిస్తున్న హిందుత్వ సంఘాలు ఎందుకు దీనికోసం దీని మీద స్పందించడం లేదని చెప్పేసి ఇటు పిఓడబ్ల్యూ నుంచి ఇటు వాళ్ళు పిఓడబ్ల్యూ సభ్యులు కావచ్చు, పీడిఎస్ వాళ్ళు కూడా ఇటు వ్యతిరేకించడం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు దీనిపైన వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మీటింగ్స్ కావచ్చు అక్కడక్కడ నిరసనలు తెలుపుతుంది. దీన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా లేకుంటే దీన్ని ఇంతే కొనసాగిస్తుందా, వాళ్ళకి నచ్చినట్టే చేస్తుందా అని చెప్పేసి ఇటు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాట్లాడదాం. వాళ్ళు చాలా వరకు ఇక్కడ పిఓడబ్ల్యూ సంధ్య అక్క గారుతో పాటు మల్లు స్వరాజ్యం గారి కూతురు కూడా రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ఇలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం దీనికి సపరేట్గా బడ్జెట్ కేటాయించింది. ప్రస్తుతం అయితే అందాల పోట్ల విషయంలో దాదాపు తెలంగాణలో 8 రౌండ్లు ఇక్కడ జరగబోతున్నాయి కదా, దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అందానికి వ్యతిరేకం కాదు మేము. ఎందుకు దీన్ని అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నామంటే, ఇవాళ వ్యాపారస్తులు తన వస్తువులను అమ్ముకోవటం కోసము ఈ స్పాన్సర్ చేస్తున్నారు తప్ప ఇది స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించే విధంగా ఈ పోటీలు ఉండవు. అందుకే స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా, స్త్రీల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ హైదరాబాద్లో చర్చ జరగాలి. కానీ ఈ తెలంగాణలో విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారము, అలవాట్లు ఇవన్నీ తెలియజేయటం కోసము, పర్యాటక ప్రదేశాలు చూపించడం కోసం ఇది బాగా ఉపయోగపడతాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక పక్క చెప్తారు. అట్లాగే పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు కూడా అట్నే మాట్లాడుతుంది. తెలంగాణలో కళా వారసత్వం ఉన్నటువంటి ఇక్కడ అంతర్జాతీయ వేదికలకు ఈ అందాల పోటీ వేదిక కాబోతున్నందుకు దీన్ని స్వాగతిస్తున్నాం, కీర్తిస్తున్నాం అంటున్నాం. మేము కీర్తించటం కాదు, అవమానపరచకండి మహిళల్ని. ఎందుకు అంటున్నాము? ఈ అందాల పోటీలు అంటేనే ఒక స్త్రీ యొక్క శరీరాన్ని కొలుస్తారు. అంటే అర్ధనగ్నం అని కాదు, ఒక స్త్రీ యొక్క నడుము ఇన్ని అంగుళాలు ఉండాలి, పై భాగం ఛాతి ఇన్ని అంగుళాలు ఉండాలి, కింద నడుము కింద ఇన్ని అంగుళాలు ఉండాలి అనేది ఒకటి పెట్టుకుంటారు. అంటే ప్రకృతి వల్ల విభిన్నమైనటువంటి శరీరాలు ఉంటాయి ఒక్కొక్క దేశంలో, ఆఫ్రికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, తెలంగాణలో, భారతదేశంలో కావచ్చు. కానీ అట్లా కోలమానం శరీరాన్ని వేయటానికి నువ్వెవరు? ఈ అంగుళాలు మటుకు నీ శరీరం ఉంటేనే నువ్వు అందగత్వం అనే విధంగా వాళ్ళు కిరీటం ఇస్తారు. అది ఇంటర్నల్గా చెప్పట్లేరు, కానీ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానివల్ల ఒక స్త్రీ యొక్క అగౌరవపరిచే విధంగా, ఒక స్త్రీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా లేదు. జూపల్లి కృష్ణారావు గారు ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా, ఆత్మ సౌందర్యాన్ని ఈ వేడుకగా ఈ పోటీలో నిర్వహించడమే మా ఉద్దేశం అంటారు. అట్లా లేదు. ఈ ప్రోగ్రాం జరగడం వల్ల దాదాపు 8 చోట్ల టూరిజం స్పాట్గా కొత్తగా పుట్టుకొస్తాయి. దీనివల్ల విదేశాల నుంచి కూడా ఇక్కడికి కొత్త గెస్టులు వస్తారు, ఇన్కమ్ రాబోతుందని వాళ్ళు ప్రభుత్వం నుంచి చెప్పడం జరుగుతుంది కదా. ఇన్కమ్ చూసుకుంటారండి. ఇన్కమే వాళ్ళ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? ఇన్కము ఇప్పుడు భారతదేశానికి ఇక్కడ హైదరాబాద్కి రావచ్చు. ఆ ఇన్కమ్ అంతా ఎవరైతే స్పాన్సర్స్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళే లాభపడతారు, పెట్టుబడిదారులు లాభపడతారు తప్ప అది ఎవరికి ఉపయోగం జరగదు. ఎందుకంటే కిరీటం వస్తుంది అనుకోండి, ఒక ఇన్ని అంగుళాలున్న ఒక స్త్రీనే దీనికి అర్హురాలని ఒక కిరీటం ధరిస్తారు. ధరించిన తర్వాత ఆ స్త్రీని ఎట్లా మాట్లాడతారు స్పాన్సర్ చేసినటువంటి పెట్టుబడిదారులు? వాళ్ళు సంవత్సరం పాటు
ప్రయాణ సౌకర్యాలు కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, ప్రతిదీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చేసినప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, ఇట్లనే మాట్లాడాలని హద్దులు పెడతారు. హద్దులు దాటొద్దు. మరి హద్దులు దాటకుంటుంటే స్త్రీ యొక్క హక్కులు కోల్పోయినట్టే కదా. అందుకే 1966లో కూడా ఇట్లనే జరిగింది. 1966లో భారతదేశంలో రీటా ఫాపియా మొట్టమొదటి మిస్ వరల్డ్, ఆమె కిరీటం వచ్చిన తర్వాత వెంటనే వియత్నాము ప్లస్ అమెరికా మధ్య వార్ జరిగింది. వార్ జరిగినప్పుడు అమ్మాయిని రీటా అనే అమ్మాయిని, ఫారియా అనే అమ్మాయిని నువ్వు అంటే బాలీవుడ్ నటునితో కలిసి అమెరికా యొక్క సైన్యాన్ని ఆహ్లాదపరచడానికి వెళ్ళాలంటే వ్యతిరేకించింది. వెంటనే కిరీటాన్ని వాపసు ఇచ్చేసింది. మరి ఎందుకు ఇచ్చేసింది ఆమె అంటే నా యొక్క ఒక గౌరవాన్ని తగ్గించే విధంగా, నా యొక్క హక్కుని, నా యొక్క స్వేచ్ఛని కోల్పోయే విధంగా మీరు వ్యవహరించారు కాబట్టి అమ్మాయి కిరీటాన్ని ఇచ్చారు. దానికి వ్యతిరేకం మేము. అందుకే మేము ఇది ఒక స్త్రీని ఒక విన్మయ వస్తువుగా చూసేటటువంటి అందాల పోటీలు తప్ప ఇది మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా, ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈ పోటీలు కాదు. అందుకే యువతకు కూడా మేము తెలియజేస్తున్నాం, అందానికి వ్యతిరేకం కాదు. యూత్ కానీ విద్యార్థి యువజన రంగాలు అందరూ కూడా వివిధ ప్రజా రంగాలు కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి. రెండు ప్రభుత్వాలు కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు ఒక మహిళని కేవలం వస్తువుగానే వాడుకుంటున్నాయి ప్రస్తుతం. అవును, వస్తువుగానే. ఇప్పుడు ఏ సినిమా చూసినా, ఏ అడ్వర్టైజ్మెంట్స్లో ఒక వస్తువు అమ్ముడు పోవాలన్నా స్త్రీనే చూపిస్తున్నారు. స్త్రీని ఒక సరుకుగానే ఉపయోగించుకుంటున్నారు. అది మారాలి. ఎందుకంటే ఇప్పటికే మహిళల పట్ల వివక్షత ఉంది. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారు. విద్యలో, వైద్యంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. అనేక విజయాలు సాధిస్తున్నారు. ఇంకా మహిళల పట్ల వివక్షత ఉంది. దీని మీద చర్చ జరగండి. చాలా వివక్షత ఉంది. ఇంతెందుకంటే 33% రిజర్వేషన్ చట్టం చేసిండ్రు. మన జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అమలు చేసిండ్రా? దానికి అనేక కారణాలు చెప్పిండ్రు. అది వివక్షతే కదా. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కొత్తగా పార్టీలు అధికారంలోకి రావాలనుకున్న పార్టీలు ఎక్కువ హామీలు కావచ్చు, ఏదైనా పథకాలు కావచ్చు, మహిళలకు ఎక్కువ కేటాయిస్తున్నాయి. మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా చూడొచ్చు కదా. వాస్తవమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు చెప్పిండ్రు. ఒకటే ఉచిత బస్సు తోటి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి కావు కదా. ఆయన 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పూర్తిగా అమలు చేస్తుండ్రు. ఇంకొక గ్యారెంటీ గృహజ్యోతి అమలు చేస్తున్నాడు. అది కూడా పూర్తి స్థాయిలో లేదు. మిగతా మహాలక్ష్మి పథకము అసలు ఇవ్వట్లేడు. ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ కార్మికులకు 12,000 సంవత్సరానికి ఇస్తున్నాడు, అది ఇవ్వట్లేరు. గ్యారంటీలు అని చెప్తున్నారు అందరూ కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చెప్తున్నారు. కానీ మహిళల ఓటు బ్యాంక్ కింద చూస్తున్నది తప్ప సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని సమాన హక్కులు కల్పించే విధంగా, అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పించే విధంగా ఇలా ప్రభుత్వ విధానాలు లేవు. ఇవి ఏ ప్రభుత్వమైనా మహిళల్ని తక్కువ చేసే చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కేవలం వాళ్ళ ఎజెండా పేపర్ వరకు ఆగిపోతుందా? వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చే గౌరవం కావచ్చు, మీరు పేపర్ మీదనే ఉంటుంది. మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పేపర్ మీద ఉంటేనే పూర్తి స్థాయిలో అమలు కావట్లేవు. అది అందుకే భవిష్యత్తులో అవి అమలు చేస్తారా లేదని వేచి చూడాలి కదా. ఇప్పటికే 15 నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోతే తప్పనిసరిగా ఆటోమేటిక్గా మహిళలు చైతన్యం చేస్తే మహిళలే తిరుగుబాటు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాడు. మళ్ళీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోతే పనినే గుణపాఠమే ప్రజలు చెప్తారు. ఇదే కాదు, స్కీమ్ వర్కర్స్ 3,50,000 మంది ఉన్నారు. అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, మధ్యాహ్న భోజన వర్కర్లు కావచ్చు, అనేక అంటే 104 కావచ్చు, 108లో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, జాతీయ సాక్షరత మిషన్లో కావచ్చు, కస్తూరిబా దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ కనీస వేతనాలు లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇవన్నీ అమలు చేస్తున్నాడు, అమలు చేయలేదు. తప్పనిసరిగా ప్రజలు ఆలోచిస్తారు. అట్లేం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు చాలా తెలివిగా గతం కంటే ఇప్పుడు చాలా అన్ని రంగాల్లో ముందు వెళ్తున్నారు, చదువుకుంటారు, అన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ విధానాలు ఎవరికైతే వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటున్నాను.